హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన బయటపడింది. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు, డివోర్సులు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం చూసాము. చాలా కామన్ అయిపోయింది ఇప్పుడున్న రోజుల్లో. బట్ ఈ చంపుకునే విధానంలో కూడా కొత్త కొత్త తరహాలన్నీ బయటకు తీసుకొస్తున్నారనమాట. రీసెంట్గా ఒక భార్య ఒక కార్ రెంటల్కి బుక్ చేసి భర్తను తీసుకెళ్ళి చంపేసింది అనమాట. ఇలాంటి విచిత్రమైన ధోరణి, ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇలా చూసుకుంటే ఇంక ఇండియన్ ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏ విధంగా వెళ్ళిపోద్ది ఇన్ ఫ్యూచర్లో, అసలు ఉంటుందా, మరుగున పడిపోతుందా? దీనిపై ఒక విశ్లేషణ తీసుకుందాము అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారితో. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. నమస్కారం సార్. ఇప్పుడు భార్య భర్తలు చంపుకుంటున్నారు అనేది ఎంత కామన్ అయిపోయిందంటే, ఒకప్పుడు దొంగతనాలు జరిగేవి, ఒక దొంగతనం పేరు మీద ఊరే ఉండేది అని అంత కామన్ అయిపోయింది అనమాట. ఈ భార్య భర్తలు అంటే ఎవరొకరు చచ్చిపోతారు, ఎవరొకరు చంపుకుంటారు అనేది. అండ్ ఇందులో కూడా మళ్ళీ కొత్తగా కుక్కర్లో పెట్టి చంపేసుకుంది కొంతమంది, లేదంటే ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు ఎక్కడికో తీసుకెళ్ళి తోసేసే వాళ్ళు కొంతమంది, అయితే రెంటల్ కార్లు బుక్ చేసి చంపేసుకునే కొత్త తరహా ఈరోజు వచ్చిందనమాట. అంటే నవ్వాల్సిన పరిస్థితికి వచ్చాము, మనల్ని చూసి 10 మంది నవ్వుకునే సిచ్యువేషన్ కూడా వచ్చామని చెప్పొచ్చేమో బహుశా. ఏంటి వీళ్ళ మైండ్లో ఏముంటుంది? సైకలాజికల్గా వీళ్ళు ఏమైనా పేషెంట్లా, లేకపోతే మెంటల్ హాస్పిటల్ పంపించాల్సిన పర్సన్సా? ఎందుకు ఒక డివోర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా కొన్ని దశాబ్దాలుగా కోర్టులు వినియోగిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ చంపుకునే వ్యవస్థ మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా అందరూ ఏమనుకుంటారంటే చంపేస్తే ఎవరికి తెలియదు అనుకుంటారు. ఇప్పుడు ఈ కేసులో, ఇప్పుడు మనకి ఈ కేసులో కారు రెంటల్ తీసుకొని బైక్ మీద పోయే వ్యక్తిని గుద్ది చంపేశారు. ఫస్ట్ పోలీసులు కూడా యాక్సిడెంట్ అనుకున్నారంట, యాక్సిడెంటే చనిపోయాలేమో అనుకున్నారంట. తర్వాత కొద్దిగా లోతుగా పరిశీలిస్తే దాని తర్వాత తెలిసింది ఏంటంటే భార్య సుపారీ ఇచ్చి భర్తను చంపించింది అనేది తెలిసింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు. ఏంటంటే, మీకు డైవర్స్ కావాలి అంటే ఒక వ్యక్తితోని కలిసి జీవించలేనప్పుడు మీరు డైవర్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. కోర్టుకి వెళ్ళి డైవర్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కోర్టు డైవర్స్ గ్రాంట్ చేసే అవకాశం ఉంది. మరి మీరు అడిగారు, మరి సార్ మరి కోర్టులో ప్రొవిజన్ ఉంది, డైవర్స్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కదా, ఈ సంపుడు ఎందుకు, చంపి జీవితాంతం జైల్లో ఉండడం ఎందుకు అని మీరు అడుగుతున్నారు కదా. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఏంటంటే, కోర్టుల మీద, ప్రాసెస్ మీద జనాలకు నమ్మకం లేకపోవడం. ఇప్పటికీ కొన్ని లక్షల మంది మన భారతదేశంలో ఏం ఫీల్ అవుతారంటే ఏంటంటే, కోర్టుకు వెళ్తే న్యాయం జరగదు, కోర్టుకు వెళ్తే సంవత్సరాలు పడుతుంది, సో ఆ కోర్టుకు వెళ్ళి బాధపడడం ఎందుకు అని చెప్పేసి ఇట్లాంటి ఈ పనికిరాని థర్డ్ డిగ్రీ ఇది పనికిరాని విషయాల మీద తెర మీద వేస్తున్నారు. ఓకే, ఇప్పటికొచ్చి చాలామంది ఉంటారు, సార్ కోర్టులో కేసు వేస్తే 10 సంవత్సరాలు పడుతుంట కదా అంటారు. 10 సంవత్సరాలు కోర్టు కేసు నడిపిస్తే నీ జీవితమే అయిపోతుంది. ఇంకా దాంట్లో కోర్టులో కేసు వేసలేదు ఎందుకు? ఓకే, కోర్టులో కేసు వేసలేదు ఎందుకు? కోర్టులో సమస్యలు లేవని నేను అంటలే, కోర్టులో ఉండాల్సిన సమస్యలు కోర్టులో ఉన్నాయి. ఓకే, కేసెస్ ఎక్కువ అయిపోయినాయి, జడ్జెస్ తక్కువ ఉన్నారు, స్టాఫ్ తక్కువ ఉన్నారు, డిస్పోజల్ రేట్ తక్కువ ఉంది, ఓకే. కానీ మరీ అంత డిలే ఏం లేదు, నువ్వు కోర్టుకు కనుక వెళ్ళి కేసును కనుక సరిగ్గా పర్సూ చేసుకోగలిగి, కాన్స్టెంట్గా అడ్వకేట్తో మీరు టచ్లో ఉండగలిగి రెగ్యులర్ కోర్టుకి వెళ్తే మీకు 2 yearsలో క్లోజ్ అయిపోతుంది. ఈ చంపచ్చు, చంపితే దొరకము అనే భ్రమలో ఉండిపోయాలి జనాలు. అంటే ఎంత భ్రమలో ఉన్నా కానీ ఇలా కార్ బుక్ చేస్తారు, వాళ్ళ నెంబర్ మీద బుక్ చేసినా, లేదంటే వేరే సిమ్ మీద బుక్ చేసినా సీసీ కెమెరాలు కొన్ని ఉంటాయి. కార్ కూడా ఇప్పుడు రెంటల్ కార్స్ అంటే ఎక్కడి వరకు వెళ్ళిందో రీడింగ్ వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఇవనే కాదు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న చాలా విషయాల్లో వీళ్ళు దొరకని వాళ్ళంటే, అంత తెలివిగా చేసిన వాళ్ళంటే ఎవరు న్యూస్లో కనబడకుండా ఉండరు కదా. ఇది ఒక పక్కన, ఇంకో పక్కన ఏంటి అంటే, ఒక మనిషిని చంపే అంత స్థాయికి ఎలా దిగజారిపోతున్నారు. అది కూడా ఎవరో బయట వాళ్ళనో, వీళ్ళ మీదకి ఏదో హత్య చేస్తే వీళ్ళ మీద ఏదో రాదు అనే విధంగా కూడా కాదు. ఒక భర్త, ఒక భార్య, వీళ్ళిద్దరూ కూడా కాబోయే తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేదా ఒక సిస్టమ్ని నడిపించే కుటుంబంలో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైనా కానీ వాళ్ళ పరిస్థితి ఇంకో మనిషిని చంపే విధంగా ఎందుకు మారుతుంది? అదే చెప్తున్నా కదా, వాళ్ళకి జీవితం మీద అవగాహన లేకపోవడం ద్వారానే ఇట్లాంటి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు కలిసి జీవించిన వ్యక్తిని, ఒకే ఇంటి కింద కలిసి జీవించి, ఒకే వ్యక్తితో కలిసి తిని, కలిసి తిరిగి, ఒక భార్య భర్త అనే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత ఆ వ్యక్తిని చంపాలి అనే ఆలోచన ఎట్లొస్తుంది అనేది అసలు నాకు అది కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చంపాలని ఇప్పుడు టెక్నాలజీ ఇంతకుముందు కంటే విపరీతంగా పెరిగిపోయింది సార్. ఓకే,
ఇప్పుడున్న టెక్నాలజీకి క్రైమ్ చేసి దొరికిపోవడం చాలా ఈజీ, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఫోన్ కాల్స్ ట్రాపింగ్, లొకేషన్స్, తర్వాత టవర్స్ కట్ చేస్తే మీరు అన్నట్టు ప్రతీది ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు, ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఫైనాన్షియల్గా నువ్వు ఎవరికైనా పైసలు ఇచ్చినా దొరికిపోతున్నావు. సో సాక్ష్యాలు అనేవి చాలా ఈజీగా క్రియేట్ అవుతున్నాయి క్రైమ్లో. సో సాక్ష్యాలు అనేవి ఇంత ఈజీగా క్రియేట్ అయినప్పుడు నువ్వు ఒక వ్యక్తిని చంపాలి అనే ఆలోచన, చంపితే దొరకమని ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపి నువ్వు జీవితాంతం జైల్లో ఉండటం కంటే అదేదో కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకుంటే అయిపోతుంది కదా. అది కూడా ఇష్టం లేకపోతే పారిపోతే అయిపోతుంది ఇంట్లో నుంచి, ఏదో దేశం కానీ దేశం పోయి బతికితే అయిపోతుంది కదా. నేను చచ్చిపోవడం ఎందుకు, లేకపోతే చంపడం ఎందుకు? ఎట్లా అత్యంత దారుణం ఏంటంటే ప్రతిరోజు మనం పేపర్లో కానీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక రోజు లేస్తే భయం అవుతుంది. ఎవరిని చంపుతున్నారో ఎందుకు చంపుతున్నారో కూడా అర్థం కావట్లేదు, లేకపోతే ఎవరు చచ్చిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎమోషనల్ అయిపోతున్నారు, చంపటం కానీ చచ్చిపోవడం కానీ చేస్తున్నారు. మనిషి మానసికంగా చాలా బలహీనుడైపోయాడు, చాలా బలహీనుడైపోయాడు అన్నట్టు. దానివల్లనే ఇది జరుగుతున్నది. ఎవరైతే మానసికంగా స్ట్రాంగ్ ఉంటారో, ఎవరైతే కొద్దిగా ఆలోచించగలుగుతారో వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరు. ఓకే, మానసికంగా వీక్ ఉండి ఇక చంపడం తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు, చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదని వాళ్ళు మానసికంగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు మాత్రమే ఇట్లాంటి క్రైమ్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు నెక్స్ట్? వాళ్ళ ఏమైనా కాస్త బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లీస్ట్ ముందు ఎవరికైనా సరే మ్యాట్రిమల్ ఇష్యూస్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది స్టార్టింగ్ స్టేజ్లో తెలిసిపోతుంది. వాళ్ళకి పెద్ద లాంగ్ అవసరం లేదు. ఒక వ్యక్తితోని కలిసి జీవించే క్రమంలోనే ఆ వ్యక్తితోని మనం కలిసి జీవించగలుగుతామా జీవించలేమా అనే విషయం తెలిసిపోతుంది. డెఫినెట్లీ తెలిసిపోయిన తర్వాత అది పెద్దగా కాకముందే మీరు కౌన్సిలింగ్కి స్టార్టింగ్లోనే వస్తా అంటే అది చిన్నగా ఉన్నప్పుడే వచ్చిందనుకో దాన్ని మనం సమస్యను పరిష్కరించవచ్చు. అంటే భార్య అయినా భర్త అయినా వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు కాస్త రిస్కీగా ఉన్నారు, డేంజర్గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని ఏదోలాగా కౌన్సిలింగ్ తీసుకురాగలిగితే మనం దానిపైన మనం కంపల్సరీ సార్ట్అవుట్ చేయొచ్చు. అవి పెరుగుకుంటా పోయిన తర్వాత ఒక దశలో కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళకి సరిపోవటం లేదు. అండ్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకోవడం ఎంతో ఇంపార్టెంట్. దానికోసమైనా ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఆ కౌన్సిలింగ్లో ఏముంటుంది అని మీరు సొంత ఆలోచన తీసుకోకుండా ఒకసారి కౌన్సిలింగ్కి రండి, అటెండ్ అవ్వండి. అక్కడికి వచ్చాక మీకు అది చాలా వరకు ప్లస్ అవ్వడం స్కోప్ ఉంటుంది. ఈ విషయాలపై మరింత అవగాహన కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు.